హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి మాకు తెలిసిన ఆంటీ గారు కైలాస గౌరీ నోము చేశారండి. ఈ నోము వల్ల భార్యాభర్తలు అన్యోన్యంగా మళ్ళీ పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు ఉంటారని నమ్ముతారండి. ప్రతి స్త్రీ కోరుకునేది అదేగా అండి. నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు హెల్త్ బాగుండాలి అని కోరుకుంటుంది. తాను పసుపు కుంకుమలతో వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. నిజమే కదా అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే అని రోజు ప్రతి ముత్తైదవ స్త్రీ చెప్పుకుంటే పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు ఉంటారని నమ్ముతారు కదా అండి. ఈ నోముకి వచ్చిన ముత్తైదువులకు పసుపు రాసి పారాణి పెట్టి నోము చేసిన ఆంటీ తన గుప్పెడితో పసుపు కుంకుమలను, తాంబూలమును, గాజులు, బ్లౌజు అన్నీ పెట్టి వాయినంగా ఇచ్చారండి. ఆంటీ పిలిచిన వాళ్లే కాదండి, గుడికి ఎవరు వచ్చినా వాయినం ఇచ్చారు. పిలవిన వాళ్ళు మాకు ఇస్తారో లేదో అనుకున్నారు, కానీ ముత్తైదవ స్త్రీ ఎవరు వచ్చినా ఇస్తామని చెప్పాము. ప్రతి స్త్రీకి కావాల్సినది డబ్బు నగలు కాదు కదా అండి. పిడికెడు పసుపు కుంకుమ చాలు, దానికంటే విలువైనది ఏమీ లేదు. ఆంటీ గారి వల్ల మాకు వాయినం తీసుకునే అదృష్టం కలిగిందండి. చూస్తున్నా మీకు కూడా అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. ఆ శివపార్వతుల ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.